పిఠాపురంలో వంగా గీత గారు గెలవాలనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ గారు గెలవాలా? ఒక ఆనప్పుడు వంగా గీత గారు వచ్చారండి ఇక్కడికి. వంగా గీత గారు ఆదాయంలో వచ్చినప్పుడు మేమందరం కూడా అండి మేము సిలి వ్యాపారం చేసుకునే వాళ్ళం అండి. మేము నెత్తి మీద గంపలు పెట్టుకొని వెళ్ళి వ్యాపారం చేసుకుని వస్తామండి. మా పరిస్థితి ఇదండి అని చెప్తే వంగా గీత గారు అన్నారండి, మీలాటోళ్ళు ఊరుకు తిరుగుతారు, మీకేమి కుదరదు అన్నారండి. అదేంటండి అమ్మ, మాకు ఆధార్ కార్డులు ఉన్నాయండి, ఎన్ని ఉన్నాయండి అని అంటే ఆవిడ అన్నదండి, ఆధార్ కార్డులు 100 రూపాయలు ఎడితే ఆధార్ కార్డు ఉండండి, ఆధార్ కార్డు వచ్చేస్తుందని అడిగిందండి ఆవిడ. మాకు ఆదాయంలో ఏమీ చేయలేదండి. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్న వాళ్ళకి ఇచ్చాడు కానీ ఇల్లు లేని వాళ్ళకి ఏమి ఇవ్వలేదండి. అయితే జగన్ అన్న వచ్చాక మాకు ఇల్లు ఇస్తాడని మేము చాలా ఆశపడ్డామండి. ఆశపడితే మాకు 4 సంవత్సరాలు అయిందండి మాకు పట్టాకాయితీ ఇచ్చి. మళ్ళీ మొన్న ఒరిజినల్ కార్డు అని ఇచ్చేసారండి. మాకు కూడా జగన్ కూడా ఏమీ చేయలేదండి, మాకు ఏమీ చేయలేదండి. మాకు ఇళ్ల స్థలాలు ఏమి ఇవ్వలేదండి, కార్డు మాత్రం ఇచ్చారండి అంతే. అది రిజిస్టర్ అయిపోయి కార్డు ఇచ్చేసాము అని ఇచ్చేసారండి. నిరుపేదలకే నెగ్గితే ఎత్తాడటండి ఆయన, నెగ్గపోతే మా పరిస్థితి ఏంటండి? ఏమీ లేదండి. ఇంకా మేము కూడా నిర్ణయించుకున్నామండి, ఇప్పుడు మట్టి మీరు పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం అనుకుంటున్నామండి. మేము ఆయన కూడా పరిపాలన ఎలా ఉంటుందో చూద్దామనండి. ఆయన కూడా అలా ఉన్నాడు అనుకోండి, అంతే అండి మేము చెప్పేది అదే. అంటే జగన్ పరిపాలన ఎలా ఉంది? మా జగన్ పరిపాలన మాకు బాగోలేదండి. లేని వాళ్ళకి మట్టుకు ఇవ్వలేదండి. ఆయన ఉన్నవాళ్ళు ఎక్కడో డబ్బులు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారండి. చాలా మందికి ఇస్తే నిరుపేదలం అండి, అద్దె కట్టుకోలేకపోతున్నామండి. ఒక పింఛని తప్ప మాకు ఏమీ కూడా అవకాశం లేదండి. ఓ పింఛని మాత్రం అదా ఎవరు గెలిచినా ఇస్తారండి పింఛని. ఆయన అన్నమాట లేదండి, ఎవరన్నా ఇస్తారండి. మేము జగన్ అన్న వస్తే మాకు ఎంతో మేలు జరుగుతుంది, మేలే జరగలేదండి. మాకు పరిస్థితి 2000 అద్దెలో ఉంటున్నామండి, 500 కరెంటు బిల్లు ఉంటున్నామండి. ఆయన మేము కాళ్ళ ఎలా పడినా మాకు ఏమి ఇవ్వలేదండి. ఉన్నవాళ్ళకి ఎవరికి ఇస్తే సుఖమే ఉందండి, లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారని ఆశపడి మేము జగనన్నకి వేసామండి, మాకేమి ఇవ్వలేదండి. పథకాలు అన్నీ అందుతున్నాయంటే అందేవాళ్ళకి అందుతున్నాయండి. అమ్మఒడి కొంతమందికి అందుతుంది, కొంతమంది ఏదో బేగా శాతం ఇవ్వలేదని అమ్మఒడి అందిందండి. 18,000 ఇచ్చేవాళ్ళకి ఇప్పుడు 18,000 ఇస్తున్నారు కానండి, ఎలాంటి ఇవ్వాలండి? పింఛని ఇప్పుడు భర్త చచ్చిపోయాడండి, భర్త చచ్చిపోయిన ఆవిడకి 18,000 ఇస్తున్నారు, బాగానే ఉంది. ఆవిడ పింఛన్ ఇస్తున్నారు, బాగానే ఉంది. మరి 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు వచ్చినట్టు తీసేశారు కదా, మరి వాళ్ళు ఎలా బతుకుతారండి? వాళ్ళకి 18,000 లేవండి, వాళ్ళకి 18,000 లేవు. అదేటమ్మా భర్త అది 45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకే ఇస్తామంటున్నారండి. మరి 20 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఎలా బతుకుతారండి? కొడుకు కొమ్మ లేని వాళ్ళు, వాళ్ళకి ఏమీ లేదండి. ఆ పింఛన్ ఇవి డబ్బులే. వీళ్ళకైతే భర్త కష్టపడే అవకాశం ఉన్నదండి, 18,000 వస్తున్నాయి, పింఛని వస్తుందండి. మరి ఏం చేసాడండి జగన్ అన్న? అది న్యాయమండి? అది న్యాయం కాదండి. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది గీరగా చెప్తారండి, అంతే సమాధానం అండి. అడిగేమంటే మా పింఛనీ తీసేయించేస్తారేమో, మా ఇళ్ళ తలాలు తీయించేస్తారేమో అన్న భయంతో మేము నోరు మూసుకుంటున్నాండి. వాలంటీర్లు కూడా ఒకళ్ళు చేస్తున్నారు, ఒకళ్ళు మాకైతే మా వాలంటీర్ అయితే దేవి అండి. ఆ దేవి మాకు చాలా బాగా చేస్తుందండి. మా పేటలో అయితే మాకు కొంతమందికి చేస్తుందండి, కొంతమంది చేయట్లేదు, కొంతమంది చేస్తారండి. వాలంటీర్లతోటి సంబంధం లేదండి, వాళ్ళు వండిస్తారు, పొమ్మంటారు, వాలంటీర్లతో సంబంధం ఏమి లేదండి. కొంతమంది చేస్తున్నారండి, కొంతమంది చేయట్లేదు. అంటే జగన్ పరిపాలన చూశారు, చంద్రబాబు గారి పరిపాలన చంద్రబాబు గారు ఆయన పరిపాలన కూడా చూసండి, ఈ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కూడా చూద్దామనండి ఆలోచిస్తున్నామండి. అంటే జగన్ పరిపాలన బాగుంది, చంద్రబాబు గారి పరిపాలన? చంద్రబాబు గారి పరిపాలన ఉన్నప్పుడు కొంచెం బాగానే ఉందండి. ఈ జగన్ గారి పరిపాలన వచ్చాక అన్ని ఇబ్బందులేండి, అన్ని ఇబ్బందులేండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే బీజేపీతోనే టీడీపీతోనే కలిపి వస్తున్నారు కదా, వచ్చింటే బాగుండేదే. ఇలాగే ముగ్గురు కలిసి వస్తేనే బాగుందండి, కలిసి వస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే ఒక సమ కొడతారు, వీళ్ళందరూ కూడా ఒక కంప్లీట్ చేసుకుని ఒక లేని వాళ్ళకి చెయ్యాలి కదా అనేసి మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కాబట్టి ఆయన మాకు ఉపకారం చేస్తారని నమ్ముతున్నామండి. అది ఒకవేళ ఓటుకి 1,00,000 ఇస్తే నువ్వు పవన్ కళ్యాణ్కి వేస్తావా, లేదంటే గీత గారు? మాకు డబ్బుతో పని లేదండి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ వచ్చిందంటే మేము ఓటు అడుగుదామని చూస్తున్నామండి. ఏంటి మరి ఇళ్ల స్థలాలు మాకు ఒరిజినల్ పట్టా ఇచ్చారు కాబట్టి అది మీరు ఇస్తానంటే మీకే ఇస్తాం అని అడుగుదామని చూస్తున్నాం తప్ప మీకు డబ్బుకి ఏమీ ఆశంతా లేదండి. మీకు డబ్బు అవసరం లేక అభివృద్ధి కావాలంటారా? మాకు అభివృద్ధి కావాలండి, డబ్బు ఎందుకండి ఎలా ఉంటుందండి? ఇస్తారు, 1,00,000 ఇస్తారు, 50,000 ఇస్తారు, ఎంత తినేస్తాం అయిపోతుంది. మరి 5 సంవత్సరాలు పరిపాలన చేయాలంటే మరి మాకు అవకాశం ఇంకా రావాలి కదండి ప్రతిదానికి. దాని గురించి అంటే ఖర్చులు పెరిగావి అని అంటున్నారు, అది నిజమే అంటారా? మరి ఖర్చులు బాగా పెరిగిపోయినాయండి. మరి కొనుక్కోలేము, కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నామండి. మరి ఏమి మేము చేయలేకపోతున్నాం. మాకు మరి ఏమన్నా చెయ్యాలంటే మాకు లేని వాళ్ళు ఎక్కడ చేయగలదండి? ప్రతిదానికి సంవత్సరానికి పెరిగిపోవటం అండి, సంవత్సరం పెరిగిపోవటం. దాన్ని బట్టి అద్దెలు కూడా పెంచేస్తున్నారండి. వాళ్ళు పెంచితే లేదు కానీ మేము పెంచితే వచ్చిందని పెంచుతున్నారండి. మేము ఎక్కడ పోమండి?
అదండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు పిఠాపురానికి? పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు ఇళ్ళ స్థలాలు కావాలండి. పెంచడానికి లేనోళ్ళకి మాకు అదే కావాలని కోరుకుంటున్నామండి. ఇంక అంతకంటే ధనం దాసి ఏం కోరుకుంటలేదండి. ఆయన కొద్ది రేట్లు తగ్గించాలండి. అదండి, రేట్లు తగ్గించాలి. లేనోళ్ళకి ఆ ఇళ్ళ స్థలం ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మేము ఎవరైనా పార్టీ వాళ్ళు వస్తే మేము అదే అడుగుదామని ఆలోచిస్తున్నామండి. మాకు ఇళ్ళ స్థలం ఆ పట్టా మీద మీరు ఇస్తారా ఇవ్వరా అని అడుగుదామని చూస్తున్నాండి. ఇస్తానంటే ఆయనకే వేస్తామండి ఒకటి. బాబాయ్ గారు, ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగా గీత గారు గెలుస్తారా? వంగా గీత గారు గెలుస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వద్దనుకుంటున్నారు? ఎందుకు వద్దనుకుంటున్నారంటే మునుపు ఆవిడ చేసిందండి. మునుపు ఆవిడ చేసిన దాని మీద ఆవిడ గెలుతుందని మేము అనుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఒక మంచిగా అభివృద్ధి చేస్తా అంటున్నారు కదా. అభివృద్ధి అంటే ఆవిడ చేసింది అభివృద్ధి ఇవాళ ఈయన చేస్తానంటున్నారు. మనకు కాదని అనకూడదు. మనం అయితే ఏంటంటే ఎవరో ఎలా ఉంటుంది అన్నది ఏం చెప్పలేం. కానీ అయితే వంగా గీత గారు గెలుస్తారని మేము అనుకుంటున్నాం. అంటే కొందరు జనాలు ఏమంటున్నారంటే అందరికీ ఛాన్స్ ఇచ్చాము, ఇది ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తే అతను ఎలా చేస్తారు అభివృద్ధి అని అయితే అంటున్నారు కదా. అయితే ఆయన ఇక్కడ ఉంటారు ఉండరు అన్నది ఒక సస్పెన్స్ ఉంది. ఆయన ఇక్కడ మనిషి కాదు. ఆయన ఉండేది హైదరాబాద్ నుంచి వచ్చి ఏం చేస్తాడు అని చెప్పాలంటేనే ఇక్కడ లోకల్లో ఉండే మనిషి ఇక్కడ లోకల్లో చేయాలి. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అని హైదరాబాద్లో ఏం చేయలేడు కదా. మరి అక్కడ ఉండి చేయాలంటే అవ్వదు కదా కొంత పని. అంటే ఇక్కడనే ఇల్లు కొనుక్కున్నా ఇక్కడనే అని అన్నారు కదా. ఇక్కడనే ఇల్లు అంటే ఎక్కడ ఉండి వాళ్ళు అక్కడ ఉంటారు కానీ ఇల్లు పేరు కానీ అంతకేముండదు. ఏం చేయరు. అంటే వీళ్ళకి మత్స్యకారులకు కానీ చేనేత కార్మికులకు కానీ బాగానే అభివృద్ధి చేస్తా అంటున్నారు కదా. జగన్ చేసాడు చేయలేదంటే వాళ్ళందరికీ మరి వాగ్దానాలు ఇచ్చాడు కదా. మరి ఏదో ఎన్నెన్నో పథకాలు ఇచ్చాడు. మరి పథకాలు ఇవ్వలేదు జగన్. మరి ఆ ఏళ్ళ ఇస్తా ఉన్న మనిషి మరి మన కర్ణాటకలోని ఇప్పుడు ఎంతోమంది చచ్చిపోయారు. మరి వీళ్ళు ఏమన్నా కాపాడ్డారా? చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ మోడీ గారు కానీ వాళ్ళు ఏమన్నా కాపాడ్డారా? ఇవాళ అందరూ వచ్చేసి 10 మంది మేము ఉన్నామంటే ఆ ఎలా ఉన్నా అనేది ఎవరైనా ఇంటికి వచ్చి ఎవరి దగ్గరికన్నా అయితే దేశం అంతలా పోతుంది. అంతలా చచ్చిపోయారు జనాలు హాస్పిటల్లో పడి. ఏంటంటే మనకి కప్పెట్టినా కూడా మనిషికి అసలు ఖాళీ లేదు. అంతలా చచ్చిపోయారు మనుషులు. ఏమన్నా కాపాడ్డారా? ఆ 2 సంవత్సరాలు అతనే కాపాడ్డాడు జనాలు. ఆపరేషన్లు బంటలు ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి కూడా తెప్పించి అతను చేశాడు. మనుషులు బతికించాడు. కొంతమంది తెలంగాణలో ఎంతోమంది చచ్చిపోయారు. మన ఆంధ్రాలోనే ఇంకా బతికారు చెప్పాలంటే బండి. మరి అతను కాపాడ్డాడు. మరి పథకాలు ఇచ్చాడు. ఏళ్ళు ఎత్తా అంటున్నారు పథకాలు. ఆడు ఏది అనేది ఎక్కడ తెచ్చి మరి ఆయన మనయే పెడతా అంటున్నాడు. మరి ఏళ్ళు కూడా మా మనయే పెడుతున్నారు కదా. ఇప్పుడు పథకాలు వెళ్తే కూడా తెచ్చిపెట్టి మరి అనేది అది కూడా నీకు న్యాయమైనదే. ఏదన్నా నీకు ఏంటంటే అనేది ఎంతోమంది మన ముసలోళ్ళు ముడుకోళ్ళు ఇంటికాడ కూర్చుంటున్నారు. వాళ్ళందరికీ కూడా వారంటీలు ఇస్తున్నారు డబ్బులు. ఇవాళ ఏటన్నది ఇవాళ జగన్ ఇచ్చినంత కాలం ఎవరు కూడా ఏం తెల్లలేదు. ఇవాళ ఆఫ్ చేస్తారు వారంటీలు. వాళ్ళు ఆఫ్ చేస్తే ఇవాళ ఏమవుతున్నారు? జనాలు చచ్చిపోతున్నారా? ముసలోళ్ళు అట్టోళ్ళు దాని మీద బతికోళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఇవాళ చచ్చిపోతున్నారు. బయట ఎండలో పడి పెడుతున్నారు. వాళ్ళ దారి తెలియలేదు. మాకు ఇవాళ జగన్ ఇచ్చేవాడు వీళ్ళేమో అనేది ఇంటికి రాకుండా చేస్తారని చెప్తున్నారు. మరి వాళ్ళు బతికిలేడు. ఇంకా అంటే చంద్రబాబు నాయుడు గారేమో సూపర్ 6తోనే ఇంకా జగన్ కన్నా చాలా పథకాలు ఎక్కువ ఇస్తాను, రైతులకు బాగా చేస్తాను, మహిళలకి ఫ్రీ బస్ కానీ ప్రతి ఒక్కరికి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి డబ్బులు ఇస్తాను ముందు ఇచ్చాడు కదా. చాలా బాగా చేశాడు అతను. ముందు ఏంటంటే 40 ఏది అని 9 సంవత్సరాలు చేశాడు కదా అతను. మునుపు చాలా బాగా చేశాడు చంద్రబాబు నాయుడు. అంటే బాగా అభివృద్ధి చాలా బాగా చేశాడు. జనాలకి అందరూ కూడా నమ్మునాన్ని పోసుకుంటే పులిసిపోయి ఊర్లో అయిపోయినట్టుగా చంద్రబాబు నాయుడు మాట కార్య మనిషి. కానీ అతను ఏంటంటే ఏం కూడా మనిషి కాదు. పథకాలు చెప్పడం మాత్రం ఏమీ లేదు. అదంతా కూడా హంగామా. అదంతా కూడా హంగామా. చెప్పడం మాత్రం చేయడంటారా? అదే ఏముండదు. మరి జగన్ గారి పరిపాలన చూశారు, చంద్రబాబు చేశాడు కదా అతను. జగన్ చేశాడు. ఏముంది ఇప్పుడు ఇద్దరు పరిపాలన చూశారు కదా, చంద్రబాబు గారు జగన్ గారి డిఫరెన్స్ ఏముంది? జగనే వస్తాడు. వీళ్ళు ఇప్పుడు ఎంతమంది గుద్దుకున్నా ఎంతమంది వచ్చినా ఎంతమంది చేసినా ఇప్పుడు ఏంటంటే జగన్ వస్తాడు. ఇక్కడ పిఠాపురంలో అయితే మనం చెప్పలేం. కానీ దెబ్బలు ఉంటుంది. సెంటర్లో అయితే మాత్రం జగన్ తప్ప ఇంక రెండోడు ఎవడాడు. ఇక్కడైతే వంగా గీత కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ రావచ్చు. దీనికి ఆడ అయితే మన పిఠాపురంలో అయితే మాత్రం దెబ్బలు ఉంది. మనం ఏం చెప్పలేము దానికి. సెంటర్ మాత్రం జగన్ తప్ప రెండోడు ఎవడో రాడు. అన్న, పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనుకుంటా, వంగా గీత గారు గెలుస్తారు? లెక్క అయితే అండి పవన్ కళ్యాణ్ గారు గెలిచేస్తారండి. వంగా గీత గారు అయితే ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు.
ఆవిడ వల్ల కొన్ని మంచి పనులు జరిగాయి. కానీ ఏంటంటే ఈసారి అవకాశం పవన్ కళ్యాణ్కి ఇద్దామని జనాలు అందరూ ఆశపడుతున్నారు. అంటే అందరికీ ఒక ఛాన్స్ ఇచ్చారు, ఈసారి పవన్ కళ్యాణ్ కూడా ఛాన్స్. అందు గురించి అని ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇద్దారని చెప్పేసి జనాలు అందరూ. నేనైతే పక్కాగా వైఎస్ఆర్, అది మాత్రం గ్యారంటీ నేను చెప్తున్నాను కదా. కానీ ఏంటంటే ఈసారి అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని ఒక ఆశ. అంటే పవన్ కళ్యాణ్ గారు చేనేత వర్కర్స్ కానీ మొత్తం అన్ని కులాల వారికి కూడా అభివృద్ధి చేస్తాను, పిఠాపురం కూడా ఒక అభివృద్ధిలోకి తీసుకొస్తాను, కాకినాడ నుంచి కార్పొరేషన్ చేస్తానని చెప్పేసి ఆయన సభలో చెప్పడం జరిగింది. అంటే పిఠాపురంలో కూడా పర్యటించి సభలు జరిపి కూడా చెప్పారు కదా అభివృద్ధి చేస్తానని, అందరితో కలిసిపోయారు కదా. అందరితో కలిసిపోయారు. అన్ని పథకాల విషయం పక్కన పెట్టిన పిఠాపురం అభివృద్ధిని చేసి బాధ్యత నాది, నన్ను ఒకసారి అసెంబ్లీకి పంపండి అని చెప్పేసి అర్థిస్తున్నాడు. అందరూ కూడా ఇంకా ఆయనకి కట్టుబడి ఒకసారి అవకాశం ఇద్దామని. అంటే పవన్ కళ్యాణ్కి యూత్ ఫ్యాన్స్ ఓట్లే కాకుండా పెద్దల ఓట్లు కూడా పడే ఛాన్స్ ఉందంటారా? ఫ్యాన్స్ వేస్తారండి, మామూలుగా ఇంట్లో వాళ్ళు వేస్తారు. అలా సగం ఉంటుంది, ఇలా సగం ఉంటుంది. కానీ ఆ ఇంట్లో వాళ్ళు అందరూ ఒకళ్ళకే వేస్తారని గ్యారంటీ ఏమీ లేదు కదండి. ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లోనే 4 ఓట్లు ఉన్నాయనుకోండి, నేను వైఎస్ఆర్ పార్టీ, మిగతా వాళ్ళు ఏమో గ్లాస్ గుర్తానంటారు, వేయొద్దన్నా మానరు, నువ్వు వేయమంటే వేయరు. అలాగా ఏంటంటే అదండి. అంటే ఇప్పుడు ఒకవేళ పిఠాపురం ఏకపక్షం ఉండొచ్చు అంటారా పవన్ కళ్యాణ్? ఈ ఏకపక్షం ఏముందండి, ఇంకా మామూలుగా ఇంకా మొత్తం ఉంటాం అంతే. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఆయన పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఆయన పరిపాలన బాగా నాకైతే బాగా పథకాలు అన్నీ అందాయి. కానీ అంటే వాలంటీర్లు కానీ ఇంటికి వచ్చి కరెక్ట్ చేస్తున్నారు. ఆ సిస్టమ్ బాగుంది. పింఛన్లు కానీ చెప్తున్నాం కదండి. ఆ సిస్టమ్ అయితే ఏంటంటే ఎక్కడ రూపాయి కరెక్షన్ లేదు, డైరెక్ట్గా మన ఇంటికి వస్తుంది. పిల్లలు కరెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అంటే అంటే ఇప్పుడు దాకా అయితే మా ఇంట్లో చదువుకునే వాళ్ళు ఎవరు లేరు, మ్యారేజ్ అయిపోయి. అదైతే కూడా గ్యారంటీ. మరి ల్యాప్టాప్లు ఇవ్వటం, వాళ్ళ పిల్లల డ్రెస్సుల దగ్గర నుంచి స్కూల్ యూనిఫామ్ దగ్గర, ఇది వరకు స్కూల్లో ఎలా ఉండేయండి, మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి, నాడు నేడు అయినాయి. అది నేనైతే మామూలుగా వైఎస్ఆర్. అంటే చంద్రబాబు గారు పరిపాలన కూడా చూశారు కదా, ఎలా ఉండేది? మా అయితే ఆ విషయంలో అయితే ఇంకంతా రాంగ్గా వస్తుంది. ఏంటంటే ఆయన పరిపాలన ముందు ఏమీ లేదు, అంతా ఇదే. ఎక్కడి దాకా ఎందుకంటే ఏదైనా ఒక పెన్షన్ తీసుకోవాలంటే పొద్దున పోయి రాత్రికి వచ్చేవాళ్ళం, నరకం చూసేసేవాళ్ళం. రచ్చబండ కార్యక్రమం అని, తర్వాత అయ్యని చెప్పేవాడు. డోకరా రుణమాఫీలు చేస్తానని చెప్పాడు, అదంతా మోసం, చీటింగ్. ఈ పెన్షన్కి వెళ్ళి ఎప్పుడో పొద్దున్న వెళ్ళిన వాళ్ళు రాత్రులు సాయంత్రం అయిపోయిందండి. అదో శాండాలం చేసి పారేశాడు. ఇప్పుడు ఏదో సూపర్ 6 పథకాలని అవన్నీ పెట్టేశాడు కదండి, గ్యారంటీ లేదు అది. అంటే పథకాలు పెట్టేస్తే ఏదో జనాలు మోసపోతారని అనుకుంటున్నాడు, కానీ అది కరెక్ట్ కాదు. అయినా అది కాకపోయినా మోడీ గారు లేడు కదండి. మీరు సింబల్ మీద చూసారా ఒకసారి, మేనిఫెస్టోల మీద చూసారా? మోడీ గారు, ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. అక్కడ మోడీ గారు చేతులు ఎత్తేస్తున్నాం ఏంటంటే అక్కడ బొమ్మ తీసేసాడు. మేనిఫెస్టోలో చూసారా? కూటమే అన్నప్పుడు మరి 3 బొమ్మలు ఉండాలి మేనిఫెస్టోల మీద, 2 ఉన్నారు. తర్వాత ఏం చేశాడు, రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ తీసాడు, మళ్ళీ సింగిల్గా చంద్రబాబు నాయుడు పెట్టాడు. చూసారా? మెట్టి ఎక్కితేనే మాదిగా ఒక్కొక్కరిని సైడ్ చేసేస్తున్నాడు వీడు. మరి ఈ పథకాలన్నీ ఎలా చేస్తాడని జనాలు నమ్ముతారండి, అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ వేరు, అది అభిమానం కొద్దీ వేస్తున్నారండి. అది అభివృద్ధి చేస్తాడని చెప్పేసి ఇక్కడ ఏదో నుంచోపెట్టి ఉంటున్నాడు కానండి, చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో కాదండి. అది యూత్ కాబట్టి కొంత ఆ పవర్ ఉంటుంది కదండి, అందు గురించి తప్పండి, వేరే విధంగా ఏం కాదు. అంటే పవన్ కళ్యాణ్ ఓలేగా నిలబెడితే బంపర్ మెజార్టీగా ఇంకా బాగుండండి. ఏంటంటే ఎమ్మెల్యే కింద నెగ్గును, తర్వాత నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఈ ఎప్పుడైతే ఈ కూటమిలో కలిసాడో జనాలు కొంచెం చిరాకు పుట్టి అవనమ్మకం వచ్చేసిందండి. నేనైతే పక్కగా వైఎస్ఆర్ పార్టీ. అంటే పవన్ కళ్యాణ్కి 21 సీట్లు ఇచ్చారు కదా? అవునండి, చెప్తున్నాను కదా. వెనకాల ఇది ఫస్ట్ టైం కదండి, మరి రెండోసారి దెబ్బ అయ్యాడు. భీమవరాన్ని దెబ్బ అయ్యాడు, గాజువాకలో దెబ్బ అయిపోయాడు. ఈసారి పిఠాపురం ఎన్నుకున్నాడు. ఇక్కడ వస్తుందని పక్కగా నమ్మకంతో వచ్చాడు కాబట్టి ఎమ్మెల్యే అవుతానే గ్యారంటీగా ఉన్నది. అంటే సీఎంగా ఎవరు అవుతున్నారు? సీఎం అయితే జగన్ అండి. 2024లో ఏపీలో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? జగన్ అండి. అంటే చంద్రబాబు గారిని ఎందుకు వద్దనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు పథకాలు ఏం పెట్టలేదు కాబట్టి.
పథకాలు పెట్టాడు కానీ అంత ఏమీ లేదు. జగన్ పరిపాలనే బాగుంది. అంటే ఈ పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు. సోమరపోతులు ఏం అవ్వట్లేదన్న. సోమరపోతులు చాలామందికి చాలా మంచిగా చేస్తున్నాడు జగన్. అంటే స్కూల్ డెవలప్మెంట్ చేశాడు, చాలా వరకు ఇంటికి పెన్షన్ అందిస్తున్నాడు. రెండోది ఏంటంటే రైసు అన్నీ అందిస్తున్నాడు. జగన్ చేసేది చాలా వరకు నచ్చింది. జగన్ అంటే చాలామందికి 100%, 90% కూడా జగన్ అంటే మంచి వ్యక్తిగా గుర్తిస్తున్నారు. కానీ కొంతమంది కెట్లేని వాళ్ళు తిన్న ఇంటికి వాసాలు లెక్క పెడతారు కదా, అటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే పార్టీలకు మారుతున్నారు. అంటే చంద్రబాబు గారు జగన్ కన్నా డబల్ పథకాలు ఇస్తే సూపర్ 6 అని అంటున్నారు కదా. ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గెలిచి వరకు గెలిచిన తర్వాత ఒకలాగా, గెలకముందు ఒకలాగా చంద్రబాబు నాయుడు అంటే చెప్పడం వరకేనే. హైదరాబాద్ అంతా డెవలప్మెంట్ చేశాడు, మన ఏపీ డెవలప్మెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? అప్పట్లో హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్ చేశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కదా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇడిపోతుందని తెలిసి కూడా అక్కడ డెవలప్మెంట్ చేశాడు. అప్పట్లో ఇక్కడ డెవలప్మెంట్ చేయలేదు, ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తాను అంటున్నాడు. డెవలప్మెంట్ చేసినా ఒకవేళ వచ్చినా సరే అవకాశం ఉండదు. ఇంకా అంటే అమరావతి మరో సింగపూర్లో హైటెక్ సిటీ కూడా అంతవరకు ఉండదన్న. అంత అలా ఏముండదు. ఏం చేయాలన్నా జగనే చేస్తాడు. పోలవరం పూర్తి చేయాలన్నా, ఏపీని డెవలప్మెంట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, ఏ పథకాలు తేవాలన్నా ధైర్యంగా నిలబడేది జగనే. జగన్ మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకా అంటే ఇసుక వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారంటారు అన్న. ఇసుక అనేది చాలా మంది చేస్తుంటారు. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కబ్జా చేసిన వాళ్ళు ఎవరు లేరు, ప్రతి ఒక్కరు చేస్తారు. ఆడు చేయట్లేదు, నేను చేస్తున్నాను, నేను చేయట్లేదు, వాడు చేస్తున్నాడు, నేను మంచి చేస్తున్నాను, ప్రతిదీ కూడా చెయ్యెట్టి చూపెట్టడం, ఎదటోళ్ళకి ఏళ్ళెత్తి చూపెట్టడం అనేది కామన్. అది రాజకీయ నాయకులకి. అదే చేసేవాడికి కిట్టలేనట్టుగా ఒక రకరకాలుగా ఓర్చుకోలేని వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు. అంటే మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, చేయలేదు కదా. ఏదన్నా మామూలు అంతా ఏముండదు. ఆడు వచ్చినా అదే. జగన్ చంద్రబాబు నాయుడు వచ్చినా అలాగ ఉంటుంది, పవన్ కళ్యాణ్ వచ్చినా అలాగ ఉంటుంది, జగన్ వచ్చినా అలాగ ఉంటుంది. అంటే ఈసారి ఎవరు గెలవబోతున్నారు? ఈసారి జగనే అన్న. ఒకవేళ జగనే స్టేట్ అభివృద్ధి చేస్తారు అన్న. ఒకవేళ జగనే ఈసారి గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? అభివృద్ధి చేస్తాడన్న, అభివృద్ధి చేస్తాడు జగన్. కానీ ఏంటంటే ఇప్పుడు దాకా చేసింది ఒకటే, ఇక్కడి నుంచి చేసేది ఒకటే. అంటే పథకాలు కరెక్ట్గా అందుతున్నాయి, అన్నీ కరెక్ట్గానే అందుతున్నాయి. ముసలి పింఛన్ కానీ ఆసరా కానీ అన్నీ బాగానే ఉంది. అన్ని పథకాలు బాగానే పెట్టాడు అన్న, అన్నీ బాగున్నాయి. బాగోలేనిది ఏమీ లేదు. ఏంటంటే కొంతవరకు జనాలు కొద్దిగా ఇబ్బంది పడేది ఏంటంటే ఉద్యోగాల గురించి. అది కొద్దిగా 50% ఉద్యోగాల గురించి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అంతే. ఈ నెక్స్ట్ సీఎంగా గెలిస్తే అది కూడా మనకి ఇబ్బంది ఉండదు, ప్రాబ్లం ఉండదు. అంటే జగన్ ఇష్టం అని నేను చెప్పట్లేదు, జగన్ ఇష్టం మోజుకొద్ది చెప్పట్లేదు, ఏదో నేను టీవీలో కనపడతానని చెప్పట్లేదు. జగన్ చేసేది చాలా వరకు మంచిది, మంచిగా చేస్తున్నాడు. చెప్పి చెడు ఏం చేయట్లేదు. ఇప్పుడు తిన్నవాళ్ళు ఏంటంటే వాసాలు లెక్క పెడతారు, తిన్న ఇంటికి వాసాలు లెక్క పెడతారు అంటారు. అది కరెక్ట్ కాదు. తిన్నది తిన్నట్టుగా చెప్పాలి, తినలేనిది మామూలుగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ వచ్చాడు 2009లో తెలుసు చిరంజీవికి ఫ్యామిలీ తెలుసు, పిఠాపురం గురించి. మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు సినిమా ఇండస్ట్రీ గురించి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురానికి పోటీ చేస్తున్నాడు కదా అని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ పక్క వాళ్ళు అందరూ వచ్చి పిఠాపురంలో ఎందుకు పుట్టలేదు, అక్కడ ఎందుకు పుట్టలేదు, ఇక్కడ ఎందుకు పుట్టలేదు అన్నారు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ఎమ్మెల్యేగా చేస్తున్నాడు కాబట్టి మిగతా వాళ్ళకి తెలిసింది. అప్పటి వరకు పిఠాపురం ఏమైపోయింది? కరోనా టైంలో ఏమైపోయారు అందరూ? కరోనా టైంలో ఏమైపోయారు వీళ్ళందరూ? కనపడలేదు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఏదో పార్టీలు పెట్టామని, ఎమ్మెల్యేలు ఎక్కుతున్నామని ఇన్ని ఊర్లు ఇన్ని మాటలు మాట్లాడడం అది కరెక్ట్ కాదు కదా. చేసేవాళ్ళు మాట్లాడరు, చేయలేలో ఎన్నో చెప్తుంటారు, అవన్నీ కరెక్ట్ కాదు. కానీ ఏంటంటే ఇక్కడ వంగాకేత వస్తుంది. రెండోది పైన స్టేట్లో సీఎం జగన్ ఏంటన్నా. దాన్ని బట్టి ఏంటంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుని ఉంటారు, అవన్నీ కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు అంటే ఏముండదన్న. చంద్రబాబు నాయుడు ఏం చేశాడని, చంద్రబాబు నాయుడు ఏం తెచ్చాడు? డెవలప్మెంట్ ఏం చేశాడు? కొంతవరకు చేశాడు, సీఎం కానీ చేశాడు, కరెక్టే కాదంటలేదు. ఇన్ని పథకాలు పెట్టలేదు. జనాలు సౌరపోతులు అవ్వడానికి కారణం ఏంటంటే పథకాలు పెట్టాడు. సౌరపోతులు అవ్వమని పెట్టలేదు కదా, బాగుపడమని పెట్టాడు. అంటే ఇప్పుడు 3 రాజధానులు ఉన్నాయి కదా, అది బెటర్ అంటారా ఒక రాజధాని బెటర్? 2 రాజధానులు పెట్టుకుంటే బాగుంటుంది అన్న. 3 అవసరం లేదు, 2 రాజధానులు పెట్టుకుంటే చాలు. కానీ ఈ నెక్స్ట్ వస్తే పోలవరం కంపల్సరీగా పూర్తి చేస్తాడు జగన్. పవన్ కళ్యాణ్ ఇది సీఎం ఇది అదో ఏదో మాట్లాడుతున్నారు కాదన్న, ఏమీ కరెక్ట్ కాదన్న. వస్తారు మామూలుగా అక్కడక్కడ వస్తుంటాడు, కానీ సీఎం అవ్వడం అనేది కొద్దిగా కష్టం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే జగనే, ఎక్కడైనా జగనే.
కాకినాడ ఎమ్మెల్యే, కాకినాడ ఎంపీ సునీల్ కన్ఫామ్. పిఠాపురం ఎమ్మెల్యే కింద వంగ గీత. అది చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఏంటంటే ఎక్కడో ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో రావాలి. ఇక్కడ ఎమ్మెల్యేని వదిలేసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే కాకినాడ వెళ్తాం, లేకపోతే పిఠాపురంలో చూసుకుంటాం మనకేమన్నా అవసరం వచ్చినప్పుడు. ఎక్కడో ఎమ్మెల్యే హైదరాబాద్లోనో విజయవాడలోనో ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమాలుకొని ఇన్ని రకాలుగా చేసుకుని అంటే మోజు ఉంటుందన్న. సినిమా హీరో అనేది మోజు ఒకలా ఉంటుంది, ఎమ్మెల్యే అన్న మోజు ఒకలా ఉంటుంది. అందరికీ అలా ఉండదు, ఒక్కొక్కరు ఒక రకంగా ఆలోచించుకుని ఉంటారు. సీఎం అయితే మళ్ళీ జగనే కంపల్సరీగా, ఇది కన్ఫర్మ్. అంతే తప్పించి ఇంక వేరేది ఏమీ లేదన్న.